అధ్యాయంలో మనం చూస్తే చాలా స్పష్టంగా 7వ వచనం చూడండి. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండి అని ఉంది. కొంతమంది తమ బట్టలు దారి పొడుగున పరచిరి అని ఉంది. మత్తయి సువార్త 21:9-10 వచనాలు. బట్టలు విలువైనవిగా భావిస్తాం. ఇప్పుడు ఎంత విలువైనవి అయిపోయినాయి అంటే వస్త్రాలు. వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ అవర్ క్లోదింగ్. మన బట్టల కొరకు మనం చాలా డబ్బులు ఈ రోజుల్లో మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడుతున్నాం. లాట్ ఆఫ్ మనీ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. అంటే బట్టలు అంత విలువైనవిగా మనం భావించుకున్నాం, అంతే కదా. ఇప్పుడు మంచి బట్టలు వేసుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతారా? ఏం చేస్తారు? ముందు కూర్చునే ప్లేస్ని కొంచెం కొంచెం ఊదుకుంటారు, కొంచెం తుడుస్తారు. కొంతమంది అయితే చేతురుమాలు తెచ్చి టపా కొంచెం శుభ్రం చేసుకుని అప్పుడు కూర్చుంటారు. మన బట్టలు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం, అవునా? మరి వీరు తమ బట్టలు తీసుకొని వచ్చి ఆ గాడిద మీద వేశారంట. మరి కొంతమంది గాడిద నడుచుచున్న త్రోవలో వేశారు. కాబట్టి దిస్ ఈజ్ ది డే ఆఫ్ రెనౌన్సియేషన్, త్యాగ దినం. వారు త్యాగం చేస్తున్నారు. దే ఆర్ సాక్రిఫైసింగ్, దే హ్యావ్ ఆఫర్డ్ దేర్ క్లోదింగ్. వారు తమ బట్టలు అర్పణగా అర్పించారు. గాడిద మీద వేసి, గాడిద కాళ్ళు క్రింద అందుమే వాళ్ళ బట్టల మీద నడవటానికి వేసి వారు దేవునికి అర్పణగా అర్పించారు విలువైన వస్త్రాలని. సహోదరుడా సహోదరు, మనం బట్టను అలాగనే చర్చికెళ్తే దేవుని మందిరపు పనిలో మనం ఏమంటారు, మాసిపోవటానికి ఇష్టపడం. దేవుని మందిరపు పనిలో, దేవుని కార్యక్రమములో, దేవుని కొరకు మనము ప్రయాసపడి కష్టపడి దేవుని కొరకు మనము త్యాగం చేయడానికి మనం చాలాసార్లు ముందుకు ఇష్టపడం. ఎవరైనా చేస్తూ ఉంటాం, మనం సలహాలు ఇస్తాను, నిలిపించి ఏం చేస్తాం, అది అలా చేయి, ఇదిలా చేయి, ఇదిలాగా కలబడి మనం తీసుకుని పని చేయడానికి మాత్రం ముందుకు రాము మనం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ సాక్రిఫైసింగ్, త్యాగం చేస్తున్నారు. తమ బట్టలను దేవునికి అర్పించారు, ఆ గాడిద మీద పరిచారు. త్యాగము చేసిన రోజు అది. నువ్వేం త్యాగం చేసావు? దేవుని కొరకు ఏం అర్పణ అర్పిస్తున్నావు? దేనిని అర్పించావు? ఏం త్యాగం చేసావు? ఏది వదులుకున్నావు నువ్వు దేవుని కొరకు? ఏది విడిచిపెట్టావు? నువ్వేం వదలట్లేదు దేవుని కోసం. దేవుని కోసం ఏం వదులుతున్నావు? ఏం మానుకున్నావు? నీ పద్ధతులు ఏం మానుకున్నావు? నీ అలవాట్లు ఏం మానుకున్నావు? నీ ఆచారాలు ఏం మానుకున్నావు? నువ్వు రెగ్యులర్గా చేసే వాటిని వేటిని త్యజించావు? వీళ్ళు త్యజించారు, తమ బట్టలు ఇచ్చేశారు దేవునికి. మన క్రైస్తవ యాత్రలో, ప్రయాణంలో, ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవులైన తర్వాత, దేవుని బిడ్డలైన తర్వాత, కడగబడిన తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత అన్యాచారములను వదులుకోకపోతే, అన్యాచారాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటే విడిచిపెడుతున్నామా మనం? నిన్ను చూస్తే నువ్వు క్రైస్తవ బిడ్డవని నీ బంధువులు అనుకుంటారా? నీ తయారు చూసి, నీ పద్ధతి చూసి, నీ వ్యవహారం చూసి నువ్వు దేవుని బిడ్డవని గమనించగలరా? నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోతే ఇంకేంటి నీలో ప్రత్యేకత? మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండమన్నాడు దేవుడు. ఎలా ఉండాలంట? ప్రత్యేకంగా ఉండాలి. యు ఆర్ సెపరేటెడ్. వీళ్ళు త్యాగము చేశారు. మటలాదివారం అంటే విమోచన దినం, త్యాగ దినం. ఆ తర్వాత ఇంకేం చేశారండి? వాళ్ళన్నీ విడిచిపెట్టేస్తాం. బట్టలు త్యాగం చేశారు. ఏవి అత్యంతమైన విలువైనవిగా, అవసరమైనవిగా భావిస్తారో వాటన్నిటినీ త్యాగం చేశారు. మూడవదిగా డే ఆఫ్ సెలబ్రేషన్. చూడండి ఇక్కడ మత్తయి సువార్తలో 9వ వచనంలో 21:9 దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. దే వర్ వెరీ వెరీ హ్యాపీ. చాలా ఆనందంగా వాళ్ళు. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 19:37 చదవండి. లూకా 19:37. శిష్యుల సమూహమునకు ఏం కలిగింది? సంతోషము కలిగింది. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. చూసారా, పాటలు పాడుతున్నారు వాళ్ళు సంతోషముతో. అంటే దట్ వాజ్ ది డే ఆఫ్ సెలబ్రేషన్. పండగ రోజు, విడుదల రోజు, త్యాగము చేసిన రోజు. మూడవది పండగ రోజు. యేసుప్రభువారు యెరూషలేములో అడుగు పెడితే
అక్కడున్న ప్రజలందరికీ పండగలాగా ఉందంట, పండగ రోజు. అంతే, యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ పండగే. దేవుడే నాకు ఆశ్రయం అనే పాటలో భక్తుడు ఇలా రాశాడు, యాకోబు దేవుడు ఉండగా ఎప్పుడు నాకు పండగ. యేసయ్య ఎక్కడ ఉంటే, యేసయ్య ఏ చోట ఉంటే, యేసయ్య ఎవరి ఇంటిలో ఉంటే, యేసయ్య ఎవరి హృదయంలో ఉంటే అక్కడ వారికి పండగ, ఆనందం, సంతోషం. ప్రజలందరూ తమ భేదం లేకుండా, పిల్లవారు పెద్దవారు, చిన్నవారు పెద్దవారు, బాలురు, అందరికీ ఆనందం కలుగుతుందండి. యేసు ప్రభు వారు అందరినీ ఆనందింపజేస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు, ప్రభువునందు ఆనందించండి అంట. ఆనందం ఎక్కడ ఉందండి? ప్రభువులో ఉంది, ప్రభువు నందు ఉంది. మన జీవితంలో నెమ్మది, సంతోషము యేసుక్రీస్తుని బట్టి మాత్రమే రావాలండి. ఈ లోకంలో ఎక్కడ మనకు ఆనందం ఉండదు. ప్రభువును బట్టి, ప్రభువును కలిగి ఉండటాన్ని బట్టి ఆయన మనకి ఏమిస్తాడంటే అండి, ఆనందం ఇస్తాడు. ఆయన ఆనందం ఇచ్చువాడు, మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయువాడు. ఆనందం, గొప్ప ఆనందం కలిగిందే పట్టణం అంతా. బాలురు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ శిష్యులు కూడా ఏం చేస్తున్నారంట, హోసన్నా జయము, ప్రభువు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని ఆయనకు స్తోత్ర గీతాలు పాడుతూ ఉన్నారు, జయ గీతాలు పాడుతూ ఉన్నారు, హోసన్న గీతాలు పాడుతూ ఉన్నారు, సంతోష గీతాలు పాడుతూ ఉన్నారు, ఆనంద గీతాలు పాడుతూ ఉన్నారు. మనం పాడుతూ ఉంటాం ఒక చక్కని పాట ఉంది, ఆనంద గీతాలు నే పాడినా అని. ఆ పాట ఎలా పాడతాడు, ఏడుపు మొఖం వేసుకుని ఆనంద గీతాలు. ఏంటి, ఏడుపు మొఖం వేసుకుని పాడేవాళ్ళు ఉన్నారు. ఆనంద గీతాలు నే పాడానా అని ఆనందంగా పాడాలి. అక్కడున్న ప్రజలందరికీ దేవుడు ఏమి ఇచ్చాడంట, గొప్ప ఆనందం ఇచ్చాడు. గొప్ప ఆనందం, ఆనందము కలిగించే రోజు ఇది. డే ఆఫ్ సెలబ్రేషన్ అంటే పండగ రోజు అన్నమాట. ఆనందం కలిగిన రోజు, పండగ రోజు. నాలుగవది, వీళ్ళు దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అంటా ఉన్నారు అని మౌనంగా లేరు అక్కడ. దే స్టార్టెడ్ షౌటింగ్. ఏం చేస్తారండి వాళ్ళు? దే ఆల్ స్టార్టెడ్ షౌటింగ్ అంటు ద లార్డ్, లెట్ ఎవ్రీ పీపుల్ హియర్ దట్ ద సన్ ఆఫ్ డేవిడ్ ఈజ్ హియర్. దావీదు కుమారుడు ఇక్కడ ఉన్నాడు అని ప్రతి ఒక్కొక్కరు వినాలి. లెట్ ఎవ్రీ పీపుల్ హియర్ దట్ ద సన్ ఆఫ్ డేవిడ్ ఈజ్ హియర్. అందరూ వినాలి, దావీదు కుమారుడు ఇక్కడ ఉన్నాడు అన్నట్టు బిగ్గరగా అరుస్తూ ఉన్నారు. నేనంటాను, డే ఆఫ్ ప్రొక్లమేషన్, ఇది ప్రకటన రోజు. దే స్టార్టెడ్ ప్రొక్లైమింగ్, ప్రకటిస్తూ ఉన్నారు, మౌనంగా లేరు. యేసును చూసిన వెంటనే, యేసు యెరూషలేములో అడుగిడిన వెంటనే యేసు ప్రభువు రాక వారి జీవితంలో ఒక గొప్ప ధైర్యాన్ని తీసుకొచ్చింది. ఇంకెవరికి భయపడలేదు. వాళ్ళు ధైర్యంగా లేచి నిలబడి వారు ప్రకటన చేస్తున్నారు బిగ్గరగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడు ఆయన రాజుగా, ఆయన దావీదు కుమారుడుగా ఆయనను గూర్చి గొప్పగా ప్రకటిస్తూ ఉన్నారు. మహాశబ్దంతో చెప్తున్నారు. వాళ్ళు చూసినవి, వారు అనుభవించినవి, మనం చూసిన దాన్ని, విన్నదానిని ఇతరులకు చెప్పడమే మనం చేయాల్సిన ప్రకటన. అంటే మనం చాలాసార్లు దేవుని బిడ్డలమని చెప్పుకోవటానికి సిగ్గుపడిపోతాం. దేనికి సిగ్గుపడతామండి? చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. మన తణుకు స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వెళ్ళాను ఒకసారి. నేను మెయిన్ బ్రాంచ్కి వెళ్తే ఆ బ్రాంచ్లో జోషి ప్రసాద్ అని ఒక బ్రదర్ ఉన్నారు. ఆయన వీరభద్రపురం, మంచి విశ్వాస ఆయన క్లర్క్గా పనిచేస్తున్నారు. ఆయన కూర్చున్నారు లోపల. నేను యువతల లైన్లో కూర్చున్నాను, నిలబడ్డాను. అవతల లైన్ ఉంది, అవతల లైన్లో ఒక సహోదరి ఉంది. నన్ను చూడలేదు, మన సంఘ సహోదరి, నన్ను చూడలేదు. కానీ నేనైతే మరి చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నీ చూస్తాను. మరి నా పద్ధతి అది. కొంతమంది చూడరు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు. నేను అంతా గమనిస్తాను, ఏంటి, ఎక్కడున్నాను, ఎవరున్నారు, ఏం చేస్తున్నాను, ఏంటి అన్నీ వింటాను, చూస్తాను. అన్నీ అదే అలవాటు చిన్నప్పటి నుంచి. ఆవిడ చూస్తూ ఉన్నాను నేను. పక్కన ఉంటాయి కదా టెల్లర్స్, పక్కనే ఉంది, ఇదో క్యాబిన్ అదో క్యాబిన్. ఈవిడ వంతు వచ్చింది, ఈవిడ వెళ్ళింది, పాస్బుక్ అక్కడ పెట్టింది. ఆ రోజుల్లో పాస్బుక్లు ఇవన్నీ పెద్ద హడావిడి. ఇప్పుడైతే ఫోన్పే, గూగుల్ పే, ఆ పే, ఈ పే ఎలా పడితే అలాగ వచ్చేస్తున్నాయి. మనం ఈజీగా లేకపోతే ఏటీఎం తెచ్చేసుకుండా పంపేస్తున్నాం. ఇప్పుడు అలా కాదు, ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళి బ్యాంకులోనే తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో చెక్ రాసో లేకపోతే విత్డ్రాయల్ ఫారం రాసో తెచ్చుకోవాలి. ఆయన తను పని చేసుకుంటూనే ఆమె పాస్బుక్ చూస్తూనే ఆ ముఖంకు చూసి, ఏమా మీరు క్రైస్తవులా అన్నాడు. ఎందుకంటే ఆమె నొసట బొట్టు లేదు.
మీరు క్రైస్తవులా అన్నాడు. నేను వెంటనే అలర్ట్ అయిపోయాను. నేను ఏం చెప్తుందా ఏమని అలర్ట్ అయిపోయి నేను వెంటనే నా చెవి ఇంకా దగ్గరికి పెట్టేశాను. వింటున్నాను, ఇక్కడ ఉన్నాను కానీ చాలా నిశ్చితంగా వింటున్నాను. మేము కాదండి 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 అంది. ఏమంది? మేము కాదండి 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 అంది. ఆయన ఊరుకోలేదు. ఏమో కాదా అన్నాడు. కాదండి మేము కన్వర్ట్సమండి అంది. ఏంటి ఆ కన్వర్ట్ అన్న మాట కూడా సరిగ్గా పలకడం రాదు, ఎందుకంటే 1వ తరగతి చదివింది ఆ మనిషి. అంతే, కన్వర్టస్ అండి మేము అంది. కన్వర్టస్ అంది. ఈ రోజుకి ఇంకా కూడా నా చెవిలో అది గింగిరిగా అంటానే ఉంది, నా చెవిలో రింగ్ అవుతూనే ఉంది ఆ మాట. అంటే బయట నేను దేవుని బిడ్డను అని ఒప్పుకుంటానికి ఆమె నోరు రాలేదు. మనం ఒప్పుకోం చాలాసార్లు బయట బంధువుల దగ్గర. ఒప్పుకుంటే వాళ్ళు కలిసిపోం, మనం ప్రత్యేకంగా ఉంటాం. ఒప్పుకోలేకే వాళ్ళతో జాయిన్ అయిపోతున్నాం. మన వ్యవహారాల్లో, మన ఆచారాలు, మన పద్ధతులన్నీ వాళ్ళ మార్చేసుకుంటున్నాం ఒప్పుకోలేకే. బహిరంగంగా, డెలిబరేట్గా, ఓపెన్గా నువ్వు మనస్సు తెరిచి హృదయపూర్వకంగా ఎస్ నేను దేవుని బిడ్డని సాక్ష్యం ఇవ్వగలగాలి. అదే ప్రకటన అంటే. ఈరోజు ఏమి నేర్చుకుంటున్నాను? నీ బంధువుల దగ్గర చెప్తున్నావా దేవుని బిడ్డనని? నీ బంధువులందరితో పాటు ఉన్నప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఉన్నావా? 2 కొరింథీ 2వ పత్రిక 6:18-19 మనం చూస్తాం. నీవు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. ప్రత్యేకంగా ఉండాలంట. మనం ఉన్నామా ప్రత్యేకంగా? మన మాట ప్రత్యేకం, మన వస్త్రధారణ ప్రత్యేకం, మన వ్యవహారం ప్రత్యేకం, మన శరీరానికి రాసుకుని పూసుకుని పెట్టుకుని ధరించుకుని ప్రత్యేకంగా ఉండాలి. మనం లోకంలో ఉన్నవారమే, కానీ లోకములో నుండి మనము ప్రత్యేకించబడిన వారం. వీఆర్ ఇన్ ద వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఉన్నాం కానీ లోకానికి చెందిన వాళ్ళం కాదు మనం. ఎవడైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని బైబిల్ చెప్తుంది. లోకంలో ఉన్నదంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడం. తండ్రి వల్ల పుట్టినవి కావు. శరీరాశ అంటే ఏంటి? శరీర సంబంధమైన ఇచ్చలతో పాటు సింగారించుకుంటాం కూడా శరీరాశ. నేత్రాశ, ఇతరులకు బాగా కనపడాలి, మన కళ్ళకు బాగా కనపడాలి. జీవపడము, నేనే, చదువు, ఉద్యోగం, హోదా, కులం, నేను అనేది ఇవన్నీ లోకములో ఉన్నాయి. ఇవి తండ్రి వల్ల కలిగినవి కావు. ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎంతో స్పష్టంగా మరొక మాట అంటా ఉన్నాడు యాకోబులో 4వ అధ్యాయంలో. ఆ పదం ఎలా వాడాడంటే చాలా కఠినమైన పదం వాడాడు. లోక స్నేహం చేసే వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా? వ్యభిచారుణులారా అన్నాడు. ప్రభు క్షమించుగాక, అలాంటి కఠినమైన పదాలు నేను వాడలేను. ఆ మాట బైబిల్లో ఉంది కాబట్టి పలికాను నేను. ఆ మాట అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ లోక స్నేహము చదువు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. జాగ్రత్త. లోకము పోకడ, లోకము పద్ధతి, లోకపు అలవాట్లు, లోకపు విధానంతో నువ్వు పోతా ఉంటే దేవునికి శత్రువు అవుతావు. జాగ్రత్త. ఎవరు దేవునికి శత్రువులుగా ఉండాలని కోరుకుంటారండి? ఎవరు దేవునికి శత్రువులుగా ఉండటానికి వీల్లేదు. మనం దేవునికి శత్రువులుగా ఉండటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంత ప్రత్యేకమైన రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఇంతటి శ్రేష్టమైన రోజు, యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములో ప్రవేశించిన రోజు, ఆయన మాటలు వింటున్న మనం మన జీవితంలో సంస్కరించుకోవలసినవి, మార్చుకోవలసినవి, ఖండించవలసినవి, తీసివేయవలసినవి, విడుదల చేసుకోవలసినవి ఏమైనా ఉన్నాయా? ఆలోచన చేసి మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని పూర్తిగా మన జీవితాన్ని మార్చుకుందాం.
ఇక ఎన్నడూ మన జీవితంలో అన్యాచారములు కనబడటానికి వీల్లేదు, అక్రమమైన పద్ధతుల్లో వెళ్ళటానికి వీల్లేదు. విడుదల పొందుదాం, సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం, క్రమపరుచుకుందాం. అలాగూ చేయటానికి దేవుడు సదా మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్.